హలో అండి, నమస్తే అందరికీ. నేను మీ పుష్ప సురేష్. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా మా వీడియోస్ చూడాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ మధ్య కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నా. ఎలా అయినా ఈరోజు బీచ్కి వెళ్ళిపోవాలి అనుకున్నా. ఈవినింగ్ 4 అవుతుంది. రెడీ అయి సిఎంఆర్కి బయలుదేరిపోయా. చూసారా, ఈ చెట్లు, మొక్కలు, చల్లగాలి, నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నా. సిఎంఆర్కి అయితే వచ్చేసా. పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా చాలా బాగుంది, కానీ పిల్లలు అయితే ఎవరూ లేరు. ఇక్కడ చూస్తే ఆషాఢం ఆఫర్ 66% ఆఫ్. అదేంటో చూసేద్దామా. లోపలికి వెళ్ళి చుట్టూ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నా. ఎదురుగా ఎస్కలేటర్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళా. ఫస్ట్ ఫ్లోర్లో అయితే నేను లాస్ట్ టైం చూసిన ఓ హ్యాండ్ బ్యాగ్ కోసం అయితే వెతికా, కానీ అది అక్కడ లేదు. సర్లే, ఏం చేద్దాం, 66% ఆఫ్ అన్నారు కదా, అదేంటో చూద్దామని వెళ్ళా. కానీ నేను లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి నాకైతే ప్రైజెస్ అంత తేడా ఏమీ అనిపించలేదు. ఇక్కడ చూస్తే అలా కలర్స్, మ్యాక్స్ చూసుకుంటూ వెళ్తున్నా. 3rd ఫ్లోర్కి వచ్చేసా. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న వెహికల్స్ చాలా బాగున్నాయి. ఆల్రెడీ పిల్లలు కూడా అక్కడ ఉన్నారు. పిజ్జా హట్కి వచ్చేసా. చూసానో లేదో వెంటనే పిజ్జా క్రేవింగ్. లోపలికి వెళ్ళి చూడగానే అంబియన్స్ నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. లోపలికి వెళ్ళి ఇక్కడైతే కూర్చున్నా. ఆలోపే మెనూ ఇచ్చారు. అందులో నేనైతే స్పైసీ చికెన్ సాసేజ్ ఆర్డర్ చేసేసా. వితిన్ 10 మినిట్స్లోనే ఆర్డర్ అయితే ఇచ్చేశారు. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ సీజనింగ్ వేసేసి నేనైతే టేస్ట్ చేసేసా. టేస్ట్ అయితే బాగలేదు అని చెప్పను, అలా అని సూపర్ అని చెప్పను. 8 out of 10. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయొచ్చు. తర్వాత పక్కనే ఉన్న బర్గర్ కింగ్ని కూడా టచ్ చేస్తా. ఇక్కడైతే ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి అనుకోండి. ఇక్కడైతే నాకు కావాల్సిన బర్గర్స్, కోక్ కూడా, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ చేసేసి ఓ 25 మినిట్స్ అనుకుంటా వెయిట్ చేశాను. ఆ వెయిటింగ్కి సరిపడ్డట్టు ఆ 25 మినిట్స్ తర్వాత బర్గర్ అయితే తెచ్చేశారు. నేనైతే తినేసాను. హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుంచి కిందికి వస్తుండగా రింగ్స్ అయితే బాగున్నాయని చూస్తున్నా. కాస్ట్ ఎంత అయి ఉంటుంది అని అడిగేసరికి ఆయన ఒక్కో రింగ్ ప్రైస్ 100 అని చెప్పారు. ఆ ప్రైస్కి ఆ రింగ్ వర్త్ అనిపించలేదు. నేనైతే వద్దని వచ్చేసా. గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఇక్కడైతే ఓ మినీ ట్రైన్ కూడా ఉంది. బయటికి వచ్చి అక్కడి నుంచి బయలుదేరా. ఎక్కడికి అనుకుంటున్నారా? పార్లర్కి అండి. నేను రెగ్యులర్గా వెళ్తూ ఉండే పార్లర్కి అయితే వచ్చేసా. అదే అండి, లీనూస్ పార్లర్. ఇక్కడ హైడ్రో ఫేషియల్ కూడా అవైలబుల్ ఉంది. 1499కే చేసేస్తున్నారు. మీరు కూడా విజిట్ చేసేయండి. నేను వచ్చిన పని అయితే అయిపోయింది. కిందికి వచ్చి ఓ బనానా జ్యూస్, ఓ మస్క్ మిలన్ జ్యూస్ 2 తాగేసా. కొంచెం ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవ్వగానే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయా. బీచ్ కనగానే ఎనర్జీ వస్తుంది అనుకోండి, కానీ కొంచెం జ్యూస్తో ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ చేసా. బీచ్కి వెళ్తుంటే మాత్రం చుట్టూ ఉన్న చెట్లు నాతో మాట్లాడుతున్నట్టు, లైట్స్ నాకు మాత్రమే దారి చూపిస్తున్నట్టు, గాలి నన్ను తీసుకువెళ్తున్నట్టు అలా ఉంటుంది. ఎవరికైనా అంతే. బీచ్ అంటే అదో హ్యాపీ. నాకు కుదిరినప్పుడంతా బీచ్కి వస్తూనే ఉంటా. కనీసం వారానికి ఒక్కసారైనా వస్తా. ఏదైనా ప్రాబ్లం వస్తే అది చిన్నదైనా పెద్దదైనా నాకు నేనే మోటివేట్ చేసుకుంటా. బీచ్కి వస్తే చాలు, నా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ మాటలు గుర్తుంచుకోండి. నీ మైండ్ వీక్ అయితే నీకు ఎదురయ్యే ప్రతి సిచ్యువేషన్ కూడా ఒక ప్రాబ్లంలా కనపడుతుంది. అదే నీ మైండ్ బ్యాలెన్స్డ్గా ఉంటే నీకు ఎదురయ్యే ప్రతి సిచ్యువేషన్ ఒక ఛాలెంజ్లా తీసుకుంటావు. అదే నీ మైండ్ స్ట్రాంగ్గా ఉంటే నీకు ఎదురయ్యే ప్రతి సిచ్యువేషన్ ఆపర్చునిటీలా భావిస్తావు. ప్రతి అలా తరలిపోతేనే కదా కొత్త అలా వస్తుంది. జీవితం కూడా అలానే. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని న్యూటన్ చెప్పారు, కానీ సముద్రానికి కూడా ఉన్నట్టుంది.
సముద్రాన్ని ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ దాని దగ్గరికి రావాలి అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అలానే. ఇక్కడ చూస్తే ఒక మా అమ్మ, పక్కనే ఒక పాప, వాళ్ళ అబ్బాయిలు అనుకుంటా. వయసుతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేసే ఒకే ఒక ప్లేస్ ఏది అంటే అది మాత్రం బీచే. మనసు అయితే ప్రశాంతంగా ఉండాలి అంటే బీచ్కి వస్తే చాలు. ఆ అలలు, చల్లగాలి, అక్కడ దొరికే ప్రశాంతత ఇంకెక్కడా ఉండదు. ఇవాళకి ఇది చాలు. నా మైండ్ అయితే రిలీఫ్ అయింది. నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.